ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు బొమ్మిశెట్టి భాస్కరరావు అండి. నాది స్వగ్రామం పిఠాపురం. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ ర్యాలీ ఉందని చెప్పేసి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. ర్యాలీలో ఈ రోజు అంతా పాల్గొంటాను. అలానే నేను ఓటు కూడా పవన్ కళ్యాణ్కే ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడే వేస్తాను. ఫ్యామిలీతో ఇక్కడ షిఫ్ట్ చేసుకున్న ఓట్లు ఇక్కడ వేస్తాం. తర్వాత ఇక్కడ ఈ మా పిఠాపురాన్ని కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ట్యూన్ చేసుకోవడం చాలా ఎంతో మహద్భాగ్యం. మేము పిఠాపురంలో కూడా గత 5 సంవత్సరాల కిందట గాజువాకలో ఈయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కింద చేసినప్పుడు అక్కడ చాలా గట్టి ప్రయత్నం చేసాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఓటమి చెందారు. గాజువాకలో అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అనుకున్నాం. అక్కడ జరిగినటువంటి లోపాలను ఇక్కడ సరిదిద్దుకోవడానికి అని చెప్పేసి ఆయన అత్యధిక మెజార్టీతో పిఠాపురంలో గెలిపించడానికి అని చెప్పేసి, అలాగే ఈ పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం కూడా మా బంధువులు ఉన్నారండి. మా మేనమావలేటి, మా పినులు, పెదనాళ్ళు, గొల్లప్రోలు, కొత్తపల్లి, తర్వాత గోరస, ఇవన్నిట్లో అన్ని గ్రామాల్లోనే, కుమారపురం అన్ని గ్రామాల్లోనే మా చుట్టాలు ఉన్నారు. అందరికీ కూడా చుట్టాల దగ్గరికి వెళ్ళి మేము ఫ్యామిలీ మెంబర్స్ అంతా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి జనసేనకే ఓటేసేటట్టు, గ్లాస్ గుర్తు మీద ఓటేసేటట్టు, ఇక్కడ పిఠాపురానికి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈయన్ని కూటమిని జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిని అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పేసి. అంటే ఎందుకంటే మీరు ఒక స్టీల్ ప్లాంట్ లో ఎంప్లాయీ ఉండి మీరు అక్కడ పనులు ఆపుకుని లీవ్ తీసుకున్నారు, మరి మానేసి వచ్చారో తెలియదు, కానీ మీరు పనులు ఆపుకుని ఇక్కడికి వచ్చి మీరు కరంగా సపోర్ట్ చేస్తున్నారు. దేనికి అది? దేనికంటే అండి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి అండి. నేను ఒక రోజు లీవ్ పెట్టుకుని ఇక్కడ రావడం అనేది అది నా స్థాయికి అది కొంచెం నాకు ఇది ఒక రోజు ఇది పెద్ద ఇది కాదు. మరి ఆయన జీవితాన్నే పణంగా పెట్టి ఆయన సుఖమయమైనటువంటి స్టార్ స్టేటస్ ని, సెలబ్రిటీ స్టేటస్ ని వదిలేసేసి అలాగే ఈ పార్టీని నడపడానికి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన సొంత ఆస్తుల్ని తాకట్లు పెట్టి ఇవన్నీ చేసిన దాంట్లోనే మనం ఆయనకి ఇది అంతా కూడా రాజకీయ వ్యవస్థనే. గతంలో వాళ్ళు వేరండి, ఈయన కొద్దిగా డిఫరెన్స్ గా చేస్తానని, అలాగే దేశభక్తి ఆయనకి ఎక్కువ, బాగానే దేశభక్తితో ఎక్కువ పోరాటాలు ఆయనకి ఇదిగా ఉంటాడు. మార్పు తెద్దారని చెప్పేసి ఆయనకు ఉంది. ఆయనకి మన వంతు సహాయంగా మనం చేయడానికి అని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి నేను సత్తమన్నాను. అంటే మీరేమో ఒక పక్కన అలాగని చెప్తున్నారు, కానీ జగన్ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు, 4 పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు. అది వ్యక్తిగతం అండి. అది వ్యక్తిగతమైన విషయం. విషయం మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే వ్యక్తిగతం వేరు. వ్యక్తిగతంలో ఎవరైనా ఎన్ని వ్యవహారాల్లో ఉండొచ్చు, దానికి అంతా అది వేరే. మరి అలానే పోల్చుకుంటే ఇందులో రకరకాల వాళ్ళు అంతా బిజినెస్ లో ఉన్నారు. వాళ్ళు ఫుల్ ప్లేజ్డ్ గా ఇక్కడ కావాల్సింది ఏంటంటే అభ్యర్థి గెలిచిన తర్వాత ఆ రాజకీయ వ్యవహారం మీద గెలిపించినటువంటి ఏరియాకి వాళ్ళ సక్రమంగా 100% వాళ్ళ టైం ఎఫర్ట్ పెడతారా లేదనేది చూడాలండి. ఒక ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత ఇక్కడ ఉండడు పవన్ కళ్యాణ్, మళ్ళీ వెళ్ళి సినిమాలు తీసుకుని లేదంటే వెళ్ళి ఏదో రాజకీయ పనుల మీద బయటికి వెళ్ళిపోతారని చెప్పాలి. లేదండి, అదేంటంటే అండి ఇక్కడ ప్రత్యర్థి ఈవిడ మన వంగ గీత గారు, ఆవిడ ఏంటంటే పాపం ఆవిడ రిక్వెస్ట్ చేసుకునే విధానంలోనే నేనైతే ఏదైనా శుభకార్యాలకు వస్తాను, అశుభకార్యాలకు వస్తాను, ఆయన అయితే రాడు కదా అని అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం మీరు జాగ్రత్తగా క్లియర్ గా మీకు ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు ఒక నియోజకవర్గం అభివృద్ధి అంటే ఒక ఎమ్మెల్యే వచ్చి నా ఇంట్లో ఫంక్షన్ అవుతుంటే ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం, లేకపోతే ఏదన్నా చావు వస్తే చావుకి అటెండ్ అవ్వడం, అది కదండి మ్యాండేటరీ. ఇక్కడ ఏంటి, నియోజకవర్గ అభివృద్ధికి నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు అండి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మా నాన్నగారు మా తాతల దగ్గర నుంచి కూడా చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి ఏం చెందలేదు. చాలా మంది వాళ్ళకి మేము ఇచ్చాం ఎమ్మెల్యే కింద. ఈయన చేస్తాడు అనే నమ్మకం మాకు ఉంది. చేస్తానని ఆయన కూడా చెప్తున్నారు, అభివృద్ధి చేస్తారు. చాలా పెండింగ్ పనులు ఉన్నాయండి. ఉన్న ఒక ఫ్యాక్టరీ అది ఆల్రెడీ అమ్మేశారు, అది లేదు. అలాగే ఉప్పాడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేయాలి. ఇంకా చాలా అభివృద్ధి పనులు ఉన్నాయండి. మా చిన్నప్పటి నుంచి ఏదైనా చదువు కావాలంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ హై స్కూల్ దాటిన తర్వాత మేము కాకినాడ వెళ్ళిపోయి చదువుకున్నాం. మేము కూడా ఆ కాకినాడ వెళ్ళక్కర్లేకుండా చదువులు, ఆ విద్యా సంస్థలు, పాలిటెక్నికల్ ఇలాంటివన్నీ కూడా మాకు పిఠాపురంలోనే ఆయన తేగలరు.
ఇవన్నీ అలాగే ప్రతి మండలాన్ని కూడా ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో ఆయన ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలోనే ఇచ్చున్నారు. అలాగే మత్స్యకారులకి ఉప్పాడులోనే ఆయన ఈ బీచ్ కొట్టేయకుండా వాళ్ళ ఇళ్ళు కట్ అయిపోకుండా ఉండడానికి అది చేస్తానని చెప్పేసి అది చెప్పారు. అది చేస్తారనే నమ్మకం గట్టిగా నాకు ఒకటికే కదండి 2,30,000 పైచీలకు ఓటర్లందరికీ కూడా ఈ నియోజకవర్గ ఓటర్లందరికీ ఉందండి. అందుకే ఇంక మీరంతా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పలుకుతున్నారు. గ్యారంటీగా అండి. నేను ఇప్పుడు చెప్పాను కదా, మా ఇంటి పేరు బొమ్మిశెట్టి అండి. ఇక మా అన్నయ్య గారు అబ్బాయి బొమ్మిశెట్టి వారు ఫ్యామిలీ అంతా కూడా ఓటు హక్కు ఉన్నటువంటి 18 ఏళ్ళు నిన్నోళ్ళ దగ్గర నుంచి 99 ఏళ్ళు వయసు వాళ్ళంతా కూడా అందరూ కూడా మొన్న అంతా కూడా గ్యాదర్ అయ్యి మా ఇంటి దగ్గర మొన్న మంగళవారం నాడు ఒక సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీలో అక్కడ కూడా మేము పాల్గొన్నాం. మేము డెఫినెట్ గా మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో మా చుట్టాలు అందరూ కలిపి అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయనకి గట్టిగా సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టీవీ 24 కి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి. మీకు మీ టీవీ యాజమాన్యానికి అలాగే కెమెరామెన్ కి ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.